అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. जिंदाबाद जिंदाबाद एम्प्लॉयज यूनियन जिंदाबाद बीएसएन एम्प्लॉयज यूनियन जिंदाबाद ये बीडीपी है जिंदाबाद ये बीडीपी है जिंदाबाद थर्ड पीआरसी నశించాలి పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ వెంటనే మల్పరచాలి పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ వెంటనే మల్పరచాలి 5G వెంటనే ఇవ్వాలి 5G వెంటనే వేయాలి నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ బిఎస్ఎన్ సంస్థలో సమస్యలు చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు కూడా మీటింగ్ పెట్టినా కానీ మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదు. అందుమూలంగా ఈరోజు 16/2/2024 రోజు ఒకరోజు స్ట్రైక్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా బిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ పిలుపునిచ్చింది. ఆ మూలంగా ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అయితే డిమాండ్స్ ఏంటంటే 1/1/2017 నుంచి పే కమిషన్ కానీ పెన్షన్ ఎంతవరకు చేయలేదు. దాని నుంచి అడిగితే బిఎస్ఎన్ లాస్లో ఉంది కాబట్టి పే కమిషన్ ఇవ్వలేము, పెన్షన్ చేయలేమని చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఎవరు? మేనేజ్మెంట్ కారణం, దానికి ప్రభుత్వ కారణం. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలకు 4G 5G ఇవ్వడం, ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్లకు 4G కానీ 5G కానీ ఇవ్వకపోవడం, దానివల్ల ఉన్న కస్టమర్స్ కూడా చాలామంది వేరే జియో కానీ ఎయిర్టెల్ కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు రెవెన్యూ తగ్గిపోతుంది. ఆ రెవెన్యూ తగ్గడం వల్ల మనం లాస్లో అవుతున్నాం. కాబట్టి వెంటనే 4G కానీ 5G రెండు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా స్టాగ్నేషన్ కొన్ని ఎంప్లాయీస్ స్టాగ్నేషన్ ఉంది. ఆ స్టాగ్నేషన్ పోవాలంటే కొత్త ప్రమోషన్ పాలసీని ఏర్పాటు చేయాలి. అప్పుడే స్టాగ్నేషన్ తొలగిపోతుంది. తర్వాత కాంట్రాక్ట్ కానీ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్స్కి మినిమం 26,000 వేతనాన్ని, తర్వాత పెన్షన్ని 9,000 రూపాయల నెలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.